సీఎం చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు సిపిఐ ఏపీ కార్యదర్శి కె రామకృష్ణ. అమరావతిలో ఉద్యోగాల భర్తీని సిఆర్డీఏకు అప్పగించడం దుర్మార్గమని మండిపడ్డారు. రిజర్వేషన్లు అమలు చేయకపోవడం రాజ్యాంగాన్ని అవమానించడమేనని విమర్శించారు రామకృష్ణ. అమరావతిని ఫ్రీ జోన్గా ప్రకటించకపోతే సచివాలయం కడుతున్న చోటే నిరసనకు దిగుతామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి గారు ఏమనుకుంటానో నాకు ఆయనకేం చట్టం అంటే ఆయన ఏమనుకుంటే అదే చట్టం అనుకుంటున్నాడు. 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళని ఆయన ఉద్యోగాల్లో తీసుకుంటాడట. కొన్ని అవసరమైనప్పుడు 60 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు వాళ్ళు కూడా తీసుకుంటాడట. జీతము ఆయనే నిర్ణయిస్తాడట. ఎవరు ఎగ్జాము వాళ్ళే కండక్ట్ చేస్తారట. పైగా అసలు అది ఓరల్ టెస్ట్ కూడా వాళ్ళే పెడతారట. ఊరికే మా తెలుగుదేశం కార్యకర్తల్ని నాకు నచ్చిన వాళ్ళు వేసుకుంటానని చెప్తే బాగుంటుంది. ఏ అంబేద్కర్కి అయితే 125 అడుగుల విగ్రహం పెడతానంట అన్నావు, ఆ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన రిజర్వేషన్లనే కాలరాచే పద్ధతుల్లో మీరు నిర్ణయాలు తీసుకోబోతా ఉన్నారంటే ఇది ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకత వస్తుంది. అమరావతిని ఫ్రీ జోన్గా పెట్టాలి. రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల వారికి కూడా అందులో ఉద్యోగాలు ఇవ్వాలి. రెండవది, రిజర్వేషన్లు ఖచ్చితంగా అమలు పరచాలి. దీనిపైన త్వరలోనే ముఖ్యమంత్రి గారిని కూడా కలుస్తాము.